జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. డబ్బు ఎంత నలిపినా దాని వాల్యూ మాత్రం తగ్గదు. మనం మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ తగ్గదు. ధనమున్నవాడి కన్నా గుణమున్నవాడు ఎంతో గొప్పవాడు. వాననీరు మనిషితో ఇలా చెప్పింది: నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురుగు నీరు, భూమిలో ఇంకితే తాగునీరుగా తిరిగొస్తా. నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది సమాజం. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాకపోతే ఒంటరిగా బ్రతకవలసిందే. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. కారణాలేని కోపాలు, మనసును తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. మంచి మనసుతో చేసే సాయం తిరిగి ఏదో ఒక రోజు మీకు మంచి చేస్తుంది. ఏడిస్తే ఈశ్వరుడేం రాడు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్షతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో మనల్ని నిలబడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం విజయాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. వంద కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సాయం చేసేలా ఉండాలి. నువ్వు వెలుగులో ఉన్న, చీకట్లో ఉన్న, నీలో ఉన్న పొగరుని మాత్రం తగ్గనీయకు. లేదంటే ప్రతి అడ్డమైన కుక్క నిన్ను చూసి మరుగుతుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, బయటికి ఎప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి.